షార్ట్సే అన్న. రీల్స్‌కి కొన్ని బాగా రీచ్ అవ్వడం అలాగా. నాది పోస్ట్‌కి చూస్తే ప్రతి పోస్ట్ 1,000,000 ఎళ్తది. ఫిక్సే. ఫిక్స్ ఎప్పుడు 1,000,000 ఎళ్తది. లైక్స్ కూడా 100K లైక్స్ వస్తాయి. అప్పుడు నిజంగా నాకు అర్థమైంది. ఓహో! వీళ్ళకి నా ఫోటోలంటే ఇంత బాగా నచ్చాయి. ఆ సాంగ్‌కి తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు. నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి అభి ప్రొఫైల్‌కి వెళ్తే ఈ ఫోటో అయ్యా! స్టిల్ పెడదాము. అవునన్నా. థాంక్ యూ నిజం అన్న. ఈ ఫోటో స్టిల్ పెడదాం ఒకసారి మనం. కానీ ఎప్పుడు పెట్టగా ట్రై చేశాను కానీ అవ్వలా. అవుతదన్న. ఈసారి నేను దింపుతాను ఈ స్టిల్‌లు పెట్టి. అలా ఏదో రోజైనా ఒకరోజు చేద్దాం అలాగా. నాకు రాలేదు కదా. లేదు నేనున్నాగా నేను చేపిస్తాను. డన్. ఖచ్చితంగా. అభి హ్మ్. లైక్ మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం. హ్మ్. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? ఎలా వచ్చావు ఇలా ఇక్కడ దాకా? ఎలా అంటే ఇంక చిన్నప్పటికి ఎళ్ళాలి స్టోరీ. వెళ్ళు. నీ సో, నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి చెప్పినా వింటాను. నిజం తెలీదన్న. అండ్ ఇంకోటేంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసుంటావు. యాహ్! నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే. ఆ! కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి. అందరూ అడిగారు గానీ ఎప్పుడూ చేయలేదు. ఇంకా అన్నతో కుదిరింది. దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత నా గురించి చెప్తాను. డన్ డన్. ఇంతకుముందు ఏంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలంటే అసలు నాకు ఎళ్ళబుద్ధి కాదు. అమ్మో! ఇంటర్వ్యూలంటే ఇలా ఉంటాయి బాబోయ్! ఎళ్ళొద్దని. బట్ ఆఫ్టర్ 'బిగ్ బాస్' అసల మా అమ్మ నీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట. నీ గురించి నేను తెగ చూసేవాడిని. మీ గురించి గాని, బిందు మాధవి గారి గురించి గాని అసల బాగా చూసేవాళ్ళం. సో, అప్పటి నుంచి ఆ తర్వాత ఇంక మనం కలవడం, ఇంక ఇంటర్వ్యూలు ఓకే. ఇంక చేస్తే అన్నతోనే చేద్దాం అని ఇంక ఇప్పటి నుంచో మనం అనుకోని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నాకు గుర్తుండిపోద్ది. సో, నువ్వు అడిగిన క్వెషన్‌కి ఏంటంటే చిన్నప్పుడు నేను 5థ్ క్లాస్‌లో మా అన్నయ్య మేము ముగ్గురు అన్నదమ్ములం మొత్తం. ముగ్గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒకడు పెద్దాయన డాన్స్ ఏసేవాడు. వాడికి బాగా డాన్స్ వచ్చనమాట. సో, ఆడి స్కూల్ యానివర్సరీ అప్పుడు యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ ఏస్తున్నాడు. డాన్స్ ఏసినప్పుడు ఏమైందంటే, అన్న కొంచెం టెన్షన్ వస్తుంది పర్లేదా? చెప్పు ఏం కాదు. ఫ్రీగా చెప్పు. ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తున్నాను అలాగే. లేదు హ్యాపీగా చెప్పు. ఇంకా చాలా లెంత్లు ఉన్నాయి. 3 గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు అలా లెంత్ లేదు చెప్పు. నువ్వు చెప్పు. నేను హ్యాపీగా వింటా. ఓకే. నీ స్టోరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చెప్పు. సో, అట్లాగా అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. అప్పుడు వాడు అసలు జనాలందరూ ఫుల్ ఈలలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడనమాట. జనాలందరూ ఫుల్గా ఈలలో విజిల్స్. మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు 90 రూపీస్ ఇచ్చాడు వాడికి ఆ డాన్స్ నచ్చి. అప్పట్లో 10 రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ. అలాంటిది అడిగి 90 రూపీస్ ఇచ్చాడంటే అమ్మా వీడికి ఇలా ఇచ్చాడనంటే ఓకే మనం డాన్స్ వేయాలి, డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిల్లో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని అనమాట. చిన్న చిన్న ఫ్లిప్పులు ఆ టీవీలు చూసి మా సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండేవి. మైలోజ్ గానని మన చిరంజీవి గారి సాంగ్, శంకరదాద సాంగ్లు ఎన్ని వస్తుండే అవన్నీ చేస్తూ ఉండేవాడిని. సో, అట్లా డాన్స్ నేర్చుకున్నప్పుడు మేము ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది. ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు డాన్స్ నేర్పిస్తారంట అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఒకడు ఫ్రెండ్ విజయవాడలోనే అలా జరిగింది. సో, మేమందరం ఒక గ్రూప్ ఒక 5గురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని, కరుణ్, రాజేంద్ర, లక్ష్మణ్, నేను. ఇప్పటికీ మేము 5గురు అలాగే ఉన్నాం. సో, మేము 5గురం డాన్స్ నేర్చుకున్నాం. నేను వేస్తే వీడు అలా మేము 5గురం స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం. చెయ్యంగానే అరే ఇలా కాదు అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే వేయండి డాన్స్ అన్నాడు. వేసాం అందరం. వేసిన తర్వాత ఓకే బాగుంది అంతా చేయండి మంచిగా డాన్స్ చేయండి అన్నాడు. ఇంకా డాన్స్ నేర్చుకున్నాము. ఇంకా మాకేంటంటే చిట్టన్న ఆ బావిలోకి వెళ్ళి దూకేండ్రా అన్నా కూడా దూకేస్తాం. అంత పిచ్చి. అంటే మా ఫస్ట్ గురువు ఆయనే. అంత పిచ్చి. అలాంటి ఒక డాన్సరు ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా ఉంటదా మా మాస్టర్ మించిన తోపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఉన్నారు ఇంకా చాలా మంది. అంటే అలా లేదు అది చెప్తా. తర్వాత మేము వచ్చిన తర్వాత నేర్చుకున్నాము. ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి. దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట. లీడ్ గా సాంగ్ చేశాను, పర్ఫామ్ చేసాం, అంతా బాగానే ఉంది. ఫస్ట్ ప్రైజ్ కొట్టాం, బాగుంది. సో, ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు.
ఇష్టం ఉండేపాటికి ఒక రోజు ఏమైందనంటే ఒక అనకాపల్లి అన్నయ్య దగ్గర షో వచ్చింది. ఈవెంట్స్ అవుతుంటాయి. ఈవెంట్ కాదు, కాంపిటీషన్ అనమాట, డాన్స్ కాంపిటీషన్. ఓకే. కాంపిటీషన్ వచ్చింది. నేను అప్పుడు 7th క్లాసో 6th క్లాసో చదువుతున్నా. అరే ఇలాగ వచ్చిందిరా రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు. మేము రాజన్న అంటాం, యాక్చువల్లీ చిట్టన్న కాదు, మాకు ముందు నుంచి రాజన్న అని తెలుసు ఆయన. రాజన్న, ఆయన పేరు చిట్టి రాజు, మేము రాజన్న రాజన్న అని పిలుస్తాం. సో డీకి వచ్చిన తర్వాత చిట్టి అన్న అయింది అది. సో ఆ రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించట్లే, చదువుపోతుంది. అమ్మకేమో వద్దు, వాళ్ళు ఏదో చేసేస్తారు, కిడ్నాప్లు చేస్తారు, అది ఇది అని అమ్మకి అలా. సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒకరోజు వీళ్ళు పడుకుంటే రాత్రి జంపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది. చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను, ఎక్కడున్నా రావాలి. మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు. మా అమ్మ వచ్చింది, నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది రండు. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నను ఫుల్ తిట్టేసి, నా పిల్లని నువ్వే చేస్తున్నావు, చెడగొట్టేస్తున్నావు, అది కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి సో అట్లా తీసుకెళ్ళిపోయింది. నేను ఫుల్ ఏడుపు, ఈ మామూలు ఏడుపు కాదు. నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ అన్న, మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ. మా అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కలే, ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మని. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్టు. సో ఏది ఉన్నా నన్ను ఏమైనా చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలు నేను కామ కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది. తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా, అందుకే ఇప్పుడే తెలియదు, ఎవరికి తెలియదు. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలు ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడ నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగే వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అది అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంతో ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకో అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదైపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి 8 మంది పిల్లలు, 5 మగళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దాం అనమాట, పెద్దాం కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే అమ్మ నాన్న కావాలి, నాన్నని చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్ ఆయన, చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారండి అంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేస్తారు అన్నది నాకు అసలు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఏంట్రా అని తెలియదు
అబ్బా అనుకొని సర్లే అని ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని తర్వాత అర్థమైంది ఓకే ఇలా జరిగిందని. ఆహా! సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది ఎళ్ళంగాల్నే లైఫ్‌లో చిన్నప్పటి నుంచి చాలా అంతా బానే ఉంది గానీ, కష్టాలన్నా చాలా, చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం గాదు. చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో, ఉన్నంత కాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను అమ్మకి గొడవలు జరిగాయి. అట్లా సంథింగ్ అంతా చికాకు చికాకు అయ్యేది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయిందనమాట. చనిపోయినప్పుడు అసలేం అర్థం కావట్లేదు. నేనేమి ఏడవలేదు. అలాగే ఉంటాను. అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్‌లీస్ట్ నాతో కనీసం మాట్లాడలా. ఆమె చనిపోయే ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్నుంచి ఆమెకి మాట పడిపోయింది. మాట పడిపోయి నాకు అట్‌లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమన్నా అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమన్నా చెప్దాం అనుకున్నా. సో, అది అవ్వలా. అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లోడిని అటు ఇటు తిరుగుతానే ఉన్నాను. అంతా బానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపియలే గానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు, ఎళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్‌లో. ఇప్పటికి గుర్తుంటదది. అసలు నేను లైఫ్‌లో మర్చిపోలేను. అంత బాగా ఏడ్చాను. అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు. అంతా జరిగిపోయింది. సో, ఇక్కడ మా పెద్దమ్మ, మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొనున్నారు. ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు పెంచుకుందాం? ఎవరు పెంచుకుందాం అని. సో, వీళ్ళిద్దరూ నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకో అంటే ఇంకా బాధ అయ్యేదేమో గానీ, నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది. చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేనంటుంది. సో, అబ్బా! ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా. ఫుల్‌గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు. నాకు లేరు. నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో, మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి, నాన్న ఏడవమాకు, నీకు నేనున్నాను కదా, ఏం ఏడవమాకంటే, నువ్వున్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న. నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మని అనింది. అనంటే, ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే, అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్‌లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అంటే, నిజం నాన్న, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువి అనింది. నాకు మైండ్ పోయి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది. దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించగల అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్ నాకు ఇది అసలు బయట ఎవరికి తెలియదు బేసిక్ గా. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే, నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా. అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు. అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడ అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు, కానీ ఏమో రావట్లే. ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడతో ఫిక్స్ అయిపోయింది. అదే నా చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళు చెల్లు అక్క, నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? తక్కువ రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా.
ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. నువ్వు ఇది చెప్పు, నీకు ఇంకో ట్విస్ట్ చెప్తా చెప్పు. అవునా? ఓడి అమ్మ అట్లా అట్లా చెప్తా. సో ఇన్నుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగా ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అన్నాక నాకు మైండ్ ఇదేంటి, నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నారని చెప్తాడు, మనవాడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు లోపల అర్థం కావట్లేదు నీకు. ఇదేంటి అంటే నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదని ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే అందరికి తెలియదు, నాకు ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అన్ని కూడా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న, బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు. అందుకే నేను చెప్పా ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ, బట్ తెలియాలి అందరికి. ఎందుకంటే అర్థం కాదు కదా, ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలన్నీ చూసుకుంటూ వచ్చానన్న మొత్తం. అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా 9th వచ్చాను, 8th వచ్చాను. సో 8th వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్ లోకి వెళ్ళాము. అరే ఇలాగా హైదరాబాద్ లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందిరా, హైదరాబాద్ లో చెయ్యాలి అది ఇది అని చెప్పారు. సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే